పంచాయతన దేవతల్లోనే సాధారణంగా కులదేవతగా చెప్పబడింది. ఇట్లా మన ఊర్లో ఉన్న గ్రామ దేవత కానీ విష్ణు ఇప్పుడు పంచాయతనలు ఏమేమి ఉన్నాయి? విష్ణువు, దుర్గా, గణపతి, శివుడు. ఈ 5 దేవతలు పంచాయతన దేవతలుగా మన మొదటి నుంచి గృహస్థులైన వాళ్ళు సనాతన ధర్మంలో కొలిచే దేవతలుగా చెప్పబడ్డారు. ఈ రోజు రేపు ఏమైంది? మన కులదేవం తెలియదు సార్, మేము సాయిబాబా మా కులదేవం ఉంటారు. సాయిబాబా వచ్చింది 1935లో. ఆయన ముఖ్యతే సంతానం కలిగిన మాట వాస్తవమే. కానీ కులదేవతగా సాయిబాబాను కొలవాలా లేదా, లేకుంటే ఇంకో ఎవరో మహాత్ముని కొలిచేసి ఇది మా కులదేవత. కులదేవత అన్న పదానికి తరతరాలుగా మన కులం దేనితో వృద్ధి చెందిందో ఆ దేవతను కులదేవతగా చెప్పబడి సంతాన వృద్ధి అయిన తర్వాత ఆ సంతానం పెరిగి మధ్యలో సంతానం చనిపోతుంటే కానీ, లేకుంటే ఇంట్లో ఇబ్బంది కలుగుతుంటే కానీ ఏ దేవతను ఆరాధిస్తే మనకు మన కులవృద్ధి జరిగి మన కులం యొక్క గొప్పత దానిని కులదేవతగా చెప్పబడింది. ఆ కులదేవత నిర్ణయం మన పాతకాలంలో తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తుంది. కులదేవత నిర్ణయాలు లేకుండా జరిగే ఈ పరిస్థితుల్లో మనం చేసేది ఏంటంటే సంతానం మనకు ఎదురు తిరగడము కానీ, మన పెద్దలకు కానీ ఇబ్బందులు కలిగే పనులు చేయడము. ఒకటి, సంతానం పుట్టకపోతే. 2, సంతానం పుట్టిన తర్వాత ఇబ్బందులు కలిగిస్తే, ప్రేమ వివాహాలు చేసి ఇతర వాళ్ళతో చేసి మన తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా ఇతర వివాహాలు చేసుకుంటే. 3వది, ఈ సంతానం అయిన తర్వాత కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు ఇంట్లో కాకపోవడము, పెళ్లిళ్ళు అయితే పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు అయితే మళ్ళీ దీర్ఘమైన రోగాలు రావడము. ఇవన్నీ కులదేవ రోగాలు కనుక ప్రాప్తించి క్యాన్సర్ లాంటిది అట్లా వచ్చి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ కూడా కులదేవత రాహిత్యం ఉన్న దగ్గరనే జరుగుతుంది.